జగన్ పాదయాత్ర పూర్తయింది. ఇక సభలకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 18, 19 తారీఖుల సమయానికి 18 నుంచి వరుసపెట్టి కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అంటే వాళ్ళ నియోజకవర్గాల వారికి, పార్లమెంటరీ నియోజకవర్గాల వారి సమీక్ష సమావేశాలు పెట్టి వాళ్ళందరికీ దిశ నిర్దేశించేసి ఇక ఎన్నికల గోదాలోకి వెళ్ళిపోయామనుకోండి అని చెప్పేసి అభ్యర్థుల్ని, అసెంబ్లీ అభ్యర్థులు ఏమైనా తేడాలు బోడాలు ఉంటే మొత్తం సరి చేయడంతో పాటుగా పార్లమెంటు అభ్యర్థి పని శాసనసభ అభ్యర్థులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం, వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి, తనకు వచ్చినటువంటి సర్వేల రిపోర్ట్ ఏంటి, వీటన్నిటిని క్రోడీకరించుకుని జగన్ కొన్ని సూచనలు సలహాలు ఇస్తారు, దాన్ని పాటించడం. ఇక అక్కడి నుంచి జగన్ ఓపెన్గా బహిరంగ సభలకు పెట్టడం. ఇప్పుడు తన పాదయాత్ర సందర్భంగా కలిసినటువంటి నియోజకవర్గాలన్నీ దాదాపుగా 135 ఉంటే ఒక 40 నియోజకవర్గాల వరకు ఆ సందర్భంలో టచ్ కాలేదు. ఆ నియోజకవర్గాల్లో ఒక సుడిగాలి సభలు నిర్వహించడం, వెహికల్లో టూర్గా వెళ్ళి రోజుకి 2 చోట్ల లేకపోతే 3 చోట్ల అన్నటువంటిది లెక్కేసుకుంటున్నారు. మొత్తం ఒక 10-15 రోజుల్లో టోటల్గా చుట్టొచ్చేయడం ఆయా నియోజకవర్గాలన్నీ. లేదా 40 రోజుల పాటు పెట్టుకుంటే కనుక ఎలక్షన్స్ దీని టైంకి వస్తుంది. ఒక పక్కన రోజుకి ఒక 2 నియోజకవర్గాలు పెట్టుకున్నా కూడా నియోజకవర్గాన్ని టచ్ చేసినట్టు ఉంటుంది. అక్కడ బహిరంగ సభలు స్టేట్ అయిడ్ అంతా కూడా కవర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎన్నికల ప్రచార సభల కిందనే ఇది వెళ్ళిపోతాయి. ఇంకో పక్కన మిగతా నియోజకవర్గాల వాళ్ళు ఇంతకుముందు పాదయాత్ర సందర్భంలో రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గాలకు రమ్మని కూడా మళ్ళీ పిలుస్తున్నారు పెద్ద ఎత్తున. అప్పుడు చివరిలో రోజుకి 3-4 సభలు పెట్టుకోవడానికి బెటరు. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ మిగిలినటువంటి 40 నియోజకవర్గాలకి సభలు పెట్టడం బెటర్ అన్నటువంటి కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక నడుస్తుంది. జగన్ ఇక దూకుడుగా ముందుకెళ్ళబోతున్నారు.